నమస్కారం. ప్రతిధ్వనికి స్వాగతం. జగదీప్ ధన్ఖడ్ ప్రస్తుతం దేశం మొత్తం చర్చల్లో నలుగుతున్న పేరిది. ఇంకా 2 ఏళ్ల పదవీ కాలం మిగిలుండగానే అనూహ్యంగా ఉపరాష్ట్రపతి పదవికి రాజీనామా చేశారు. ఆయన చెబుతున్న కారణం అనారోగ్యం. కానీ ఈ రాజీనామా చేసిన సమయం, అప్పటి నుంచి అధికార కూటమిలో ఊహించని మౌనం, వెంటనే ఆమోదం, చాలా వేగంగా తదుపరి పేర్లు చర్చకు రావడం. అసలు ఏమైంది? దేశంలోనే 2వ అత్యున్నత పదవిలో ఉన్న వ్యక్తి ఇలా హఠాత్తుగా తప్పుకోవడం వెనుక ఉన్నవి పూర్తిగా వ్యక్తిగత కారణాలేనా? సామాన్యుల నుంచి విశ్లేషకులు, రాజకీయ వర్గాల వరకు అందరిలో ఇదే ప్రశ్న. ఈ పరిణామాల వెనుక వేరేమైనా కారణాలున్నాయా? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని. మన చర్చలో పాల్గొంటున్న వారు చలసాని నరేంద్ర గారు, జాతీయ రాజకీయాలపై వ్యాసకర్త, గాలి నాగరాజ గారు, సీనియర్ పాత్రికేయులు, కృష్ణ ప్రదీప్ గారు, వర్తమాన అంశాల విశ్లేషకులు. ముందుగా నరేంద్ర గారు, జాతీయ రాజకీయాల్లో ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించిన అంశం ఉపరాష్ట్రపతి ధన్ఖడ్ రాజీనామా. జనరల్గా అసలు ఏం జరిగి ఉండొచ్చు ఈ విషయంలో అనుకుంటున్నారు? ఇది రాజీనామా జరిగిన తీరు గమనిస్తే ఆయన అనారోగ్య కారణం వల్ల రాజీనామా చేయలేదు. బలవంతంగా ఆయనతో ఉదయం తెల్లారే లోపల ఉపరాష్ట్రపతి పదవిలో ఉండటానికి వీలేదని ఒక బెదిరించిన ధోరణిలో రాజీనామా చేయించారు అనేటువంటి అభిప్రాయం కలుగుతుంది. గత కొంతకాలంగా ఆయనకి, ప్రధానమంత్రికి, ఇతర ముఖ్యమైనటువంటి బీజేపీ నాయకులకి మధ్య ఈ ఏర్పడినటువంటి అగాధం పెరుగుతూ వచ్చి చివరికి నిన్న రాజ్యసభలో జరిగినటువంటి సంఘటనలు ఎమ్మటే ఆయన్ని పదవికి రాజీనామా చేయించే వరకు తారతీసినట్టు కనిపిస్తుంది. వెంబటే మనకి కనిపించే కారణాలు 2 ప్రధానమైన కారణాలు కనిపిస్తున్నాయి. మొట్టమొదటగా జస్టిస్ వర్మ విషయంలో మొదటికాంచి ఈయన చాలా దూకుడుగా వ్యవహరిస్తున్నారు. ఆయన ఇంట్లో నోట్ల కట్టలు కాలిపోయినట్టు కనిపించినా కూడా ఎందుకు ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదని 4-5 సార్లు బహిరంగంగా ప్రశ్నించారు. ఆ విధంగా ప్రశ్నించడం అంటే ఢిల్లీ పోలీసుల్ని ప్రశ్నించడం. ఢిల్లీ పోలీసులు అంటే అమిత్ షాని ప్రశ్నించటమే. ఆ విషయాన్ని ప్రభుత్వంలో సహజంగానే ఇబ్బందులు కలగజేసింది. తర్వాత దీని మీద అభిశంస తీర్మానం తీసుకురావడానికి ప్రతిపక్షాలు నోటీసు ఇవ్వగానే ఆయన ఎమ్మటే ఆ నోటీసుని ఆమోదించటం, దాని తగిన చర్య తీసుకోవాలని తన రాజ్యసభ సెక్రటరీకి ఆదేశాలు ఇవ్వటం ప్రభుత్వానికి సహజంగానే ఇరకటంలో పడవేసింది. ఎందుకంటే మరోవైపు లోక్సభలో 147 మంది సభ్యులు సంతకాలు చేసి ఇచ్చినప్పుడు కూడా అన్ని పక్షాల మధ్య దీని మీద చర్చిస్తున్నాం, ఏకాభిప్రాయం కోసం ప్రయత్నిస్తున్నాం అనే సాగుతో దాన్ని దాటవేస్తూ వస్తున్నారు. అటువంటి సమయంలో రాజ్యసభలో అధికార పక్షం వాళ్ళు ఎవరు సంతకం చేయకుండా కేవలం ప్రతిపక్ష ఎంపీలు సంతకం చేసినటువంటి పత్రాన్ని ఆ విధంగా అకస్మాత్తుగా ఆయన చర్యకి చేపట్టడం అనేది ప్రభుత్వానికి ఎమ్మటే ఆగ్రహం కలిగించినట్లు కనిపిస్తుంది. ఎందుకంటే అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యాదవ్ మీద గత డిసెంబర్లోనే ప్రతిపక్ష ఎంపీలు నోటీస్ ఇచ్చినప్పుడు కూడా ఇంతవరకు ఎలాంటి చర్య తీసుకోలేదు. దాన్ని పక్కన పెట్టి దీన్ని తీసుకోవటం ఏదైనా కమ్యూనికేషన్ గ్యాప్ వలన కేవలం ఈ విధంగా ధన్ఖడ్ చేసి ఉంటారు అనిపిస్తుంది. ఇది అభిషేక్ వర్మని ప్రభుత్వం కాపాడుతుంది అనే సంకేతం ప్రజల్లోకి వెళ్తుందని అధికార పక్షం భయపడినట్టు కనిపిస్తుంది. మరో రెండో కారణం, రాజ్యసభ యొక్క సమావేశాల్లో ప్రారంభం కాగానే మీరు చెప్పినట్టుగా జస్టిస్ వర్మనైతే తొలగించడానికి సిద్ధంగా ఉన్నట్లు ప్రభుత్వ వర్గాలు కూడా సంకేతాలు ఇచ్చాయి. అలాగే కిరణ్ రిజిజు కూడా మాట్లాడారు చాలాసార్లు. కానీ జస్టిస్ యాదవ్ విషయంలోనే ప్రతిపక్షాలు నోటీస్ ఇస్తే వెంటనే ధన్ఖడ్ ఆమోదించారు, అందువల్లే ఆగ్రహం వ్యక్తమై ఉండొచ్చు అనే అభిప్రాయాలు వస్తున్నాయి. యాదవ్ విషయాన్ని ఆయన ఆమోదించలేదు, ఇంకా పెండింగ్లో ఉంది, దాన్ని యాక్సెప్ట్ చేయలేదు ఆయన ఇంకా. ఓకే, అది కూడా ఎమ్మటే దే వాంట్ టైం పాస్. జస్టిస్ వర్మ విషయంలో అయితే సానుకూలంగానే ఉన్నట్లుగా కనిపిస్తుంది కదా, ప్రభుత్వం కూడా సానుకూలంగా ఉన్నట్టు చెబుతున్నారు. కానీ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ రాష్ట్రపతికి లేఖ వేసినా కూడా దాని మీద ఇంతవరకు ఎలాంటి చర్య తీసుకోవాలా ప్రభుత్వం స్పందించలేదు. ఇదే ప్రభుత్వం సంబంధం లేదు, పార్లమెంట్లో సభ్యులు నిర్ణయించే అంశం ఉంటూ దాటవేస్తూ వస్తున్నారు. ప్రభుత్వం ఎఫ్ఐఆర్ నమోదు చేయమని కూడా నమోదు చేయట్లేదు. సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన కమిటీ నివేదిక ఇచ్చినా కూడా ఆ నివేదిక మీద కూడా చర్య తీసుకోవట్లేదు. ఇవన్నీ కూడా ఒక విధంగా ఈయన
ప్రభుత్వం ఈ విషయంలో నిజాయితీతో ఉందనేటువంటి ఒక అభిప్రాయంతో ఒక ముందడుగు చర్య, తొందరపాటు చర్య తీసుకోవడం ఎంబటే ఆగ్రహం కలిగించినట్టు కనిపిస్తుంది. అంటే అంతకుముందు జరిగిన అనేక పరిణామాలు కూడా దానికి కారణం కావచ్చు. ఇది ఎంబటే నిన్న ఈ పరిస్థితికి దారితీసినట్లు కనిపిస్తుంది. నాగరాజు గారు, ఇప్పుడు రాజీనామా లేఖలో ధన్ఖడ్ చెప్పినట్టుగా కారణాలు సరైనవే అనుకుందామంటే 10 రోజుల ముందే ఆయన పూర్తి కాలం కొనసాగుతాను అని అన్నారు. ఇంతలోనే రాజీనామా వంటి పెద్ద నిర్ణయం ఏంటి అని చాలామంది ఒక అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు, ప్రశ్నలు కూడా వస్తున్నాయి. ఇప్పుడు అంతఃపుర కలహాలు కానీ అంతఃపుర కుట్రలు కానీ ఇలాగే ఉంటాయండి. లోపల ఏం జరిగేది మనకి తెలియదు, కానీ దీని మీద మనం రకరకాల చర్చలు జరుగుతూ ఉంటాయి బయట. ఇది కూడా ఇంచుమించు అంతఃపుర కుట్ర కలహము రెండు కనిపిస్తున్నట్టుగా మనకు స్పష్టంగా తెలుస్తూ ఉంది. ఇప్పుడు ఫస్ట్ ఇండికేషన్ మనకు అర్థమవుతున్నది ఏంటంటే ఆల్ ఈజ్ నాట్ వెల్ బిట్వీన్ జగదీప్ ధన్కర్ అండ్ నరేంద్ర మోడీ అమిత్ షా టీమ్ అనే దానికి మనకు క్లియర్గా ఇండికేషన్ ఏంటంటే బీఏసీ మీటింగు జరిగింది. బీఏసీ మీటింగ్లో మొదట ఒక ఫస్ట్ హాఫ్ మీటింగ్లో మాత్రము నడ్డా గారు లీడర్ ఆఫ్ హౌస్గా ఆయన ఉన్నారు, పార్లమెంటరీ అఫైర్స్ మినిస్టర్గా ఉన్నటువంటి కిరణ్ రిజిజు గారు కూడా ఉన్నారు. సెకండ్ హాఫ్ మీటింగ్ వచ్చేటప్పటికి వీళ్ళు లేరు. వీళ్ళ కోసం వెయిట్ చేశారు కూడా ఆయన వైస్ ప్రెసిడెంట్. రాకపోయేటప్పటికి ఇంకా చివరికి ఉన్న అపోజిషన్ లీడర్స్తోనే మీటింగ్ కన్వే చేయాల్సి వచ్చింది. అంటే ఒక అధికార పక్షం ఉన్నటువంటి అధికార పక్ష నేతలే ఆ మీటింగ్కి రాకుండా బీఎస్సీ మీటింగ్కి వెళ్ళిపోయారు. సో అది ఒకటి మనకు క్లియర్ ఇండికేషన్ కనిపిస్తుంది. ఏదో సంథింగ్ ఈజ్ రాంగ్, సంథింగ్ ఈజ్ గోయింగ్ రాంగ్, సంథింగ్ ఈజ్ గోయింగ్ ఆన్ అనేది మనకు క్లియర్గా అర్థమవుతుంది. ఇది ఈ అమిత్ షాకి, నరేంద్ర మోడీకి, ధన్కర్కి ఎక్కడో తేడా ఉంది అనేది. తర్వాత చాలా ఇంతకుముందు కూడా ధన్కర్ నేపథ్యం ఏంటంటే చాలా హైలీ కాంట్రవర్షియల్ మ్యాన్. చాలా ఇందులో ముఖ్యంగా 2-3 థీరీస్ కనిపిస్తున్నాయి ఎందుకు ఇలా జరిగి ఉండొచ్చు, దీనికి కారణాలు ఏంటేనని. సరే, నరేంద్ర గారు చక్కగా ఆయన ఇన్సైడ్ వ్యూ ఇచ్చారు. ఆయన ఏం జరుగుతోంది, అమిత్ షాకిను ఈయనకి వచ్చిన కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల ఇలా జరిగింది అనేది చెప్తున్నప్పటికీ పొలిటికల్గా కూడా జరుగుతున్న చర్చ ఏంటంటే ఒక 2-3 థీరీస్ చెప్తున్నారు. ఫస్ట్ థీరీ ఏంటంటే ఈయన రిజైన్ చేయించి అక్కడ బీహార్లో ఉన్నటువంటి నితీష్ కుమార్ని వైస్ ప్రెసిడెంట్గా తీసుకొని వస్తే కనుక అక్కడ బీహార్లో బీజేపీకి ఎక్కువ స్టేక్స్ ఉన్నాయి. ఈసారి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అక్కడ బీహార్ గవర్నమెంట్ పరిపాలించాలి అనే హై స్టేక్స్తో ఉండడం వల్ల అక్కడ ఆయన్ని తప్పించి ఉపరాష్ట్రపతిగా ఈయన చేస్తే అక్కడ మనకి ఒక వే క్లియర్ అవుతుంది. దానికోసం ఆయన రిజైన్ చేయించారని ఒక మాట చెప్తున్నారు. రెండోది ఏంటంటే ఈయన చాలా జ్యుడిషియరీతో ఆల్వేస్ ఈజ్ రబ్బింగ్ విత్ జ్యుడిషియరీ రాంగ్ షోల్డర్స్. అసలు నేషనల్ జ్యుడిషియల్ అపాయింట్మెంట్స్ కమిషన్ యాక్ట్ని సుప్రీంకోర్టు రద్దు చేసినప్పుడు చాలా తీవ్రంగా సుప్రీంకోర్టు మీద విమర్శ చేశారు ఆయన. గవర్నమెంట్ వ్యూ పాయింట్కి డిఫరెంట్గా రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, కాన్స్టిట్యూషనల్ హెడ్స్గా వాళ్ళ పరిధులు వాళ్ళకు ఉన్నప్పటికీ కూడా ఈయన చాలా దూకుడుగా జ్యుడిషియరీ ఓవర్ రీచ్ యాక్టివిజం మీద ఆయన ప్రశ్నించాడు. ఎవరెవరు పరిధులు వాళ్ళకు ఉన్నాయి పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో, సపరేషన్ ఆఫ్ పవర్స్ అంటారు. జ్యుడిషియరీకి ఉండే పవర్స్ జ్యుడిషియరీకి ఉన్నాయి, ఎగ్జిక్యూటివ్కి ఉండేవి ఎగ్జిక్యూటివ్కి ఉన్నాయి, ఈ లెజిస్లేచర్కి ఉండే లెజిస్లేచర్కి ఉన్నాయి. ఈ పరిధులు దాటి వీళ్ళు ఇట్లా రావడం అనేది ప్రజాస్వామ్యానికి చాలా నష్టం కలిగిస్తుందని గట్టిగా మాట్లాడడం కూడా జరిగింది. సో సహజంగానే ఈయనకు ఉన్న నేపథ్యం కూడా చాలా వివాదాస్పదమైన నేపథ్యం. మనం వెస్ట్ బెంగాల్లో ఆయన గవర్నర్గా మనం చూసాం. మమతా బెనర్జీతో రోజువారీ డి అంటే డి, ఆయన ఒక బీజేపీ ప్రతినిధిగా ఉన్నారని మమతా బెనర్జీ తీవ్రమైన ఆరోపణలు చేయడము, అంతకన్నా మించి అసెంబ్లీ పాస్ చేసినటువంటి బిల్స్ ఏదైతే ఉన్నాయో అవి క్లియర్ చేయకుండా మోకాలు అడ్డం వేసి అడ్డుకోవడం. ఇప్పుడు ఈయన ఏమంటున్నారంటే ప్రజాస్వామ్యంలో ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి గవర్నమెంట్లను పరిపాలించడానికి ఆటంకం జ్యుడిషియరీ కలిగించకూడదు అని ఇక్కడ చెప్తూ వైస్ ప్రెసిడెంట్గా బెంగాల్ గవర్నర్గా ఏం చేశారు, అక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించినటువంటి బిల్స్ని పాస్ చేయకుండా కూర్చున్నారు. సో ఇట్లాంటి నేపథ్యం ఉన్నటువంటి మనిషి, ఈయనకు రాజకీయ నేపథ్యం కూడా కాంగ్రెస్ నుంచి బిగిన్ అయ్యారు. అసలు ఇనిషియల్గా చెప్పాలంటే దేవీలాల్ అనుచరుడు, జనతాదళ గవర్నమెంట్ ఆ పీరియడ్లో దేవీలాల్ అనుచరుడిగా రాజకీయ ప్రవేశం చేసి కాంగ్రెస్ తర్వాత ఇటు బీజేపీకి వచ్చినటువంటి నేపథ్యం ఉన్నటువంటి మనిషి ఆయన. నాగరాజు గారు, ఒకవేళ మీరు చెప్పినట్టుగా పశ్చిమ బెంగాల్ వివాదాస్పద నేపథ్యమే ఒకవేళ ఇబ్బంది అనుకుంటే ఆ తర్వాతే కదా ఆయన ఉపరాష్ట్రపతి చేశారు. అవునండి, అప్పుడు ప్రభుత్వానికి ఇబ్బంది లేదండి. మమతా బెనర్జీ పట్ల ఒక రాజకీయ వైషమ్యము, ఒక హేట్ పాలిటిక్స్ బీజేపీకిను అక్కడ మమతా బెనర్జీకి నడుస్తూ ఉంది. ముఖ్యంగా నరేంద్ర మోడీకి, అమిత్ షాకి. వాళ్ళు చేయాల్సిన పని ఇక్కడ ఏం చేశారు, అక్కడ గవర్నర్గా అక్కడ తమిళనాడులో రవి గారు చేసినట్టుగా. సో సహజంగా అక్కడ వరకు బాగానే ఉంది. ఇక్కడికి వచ్చేటప్పటికి కొంత రాజ్యసభలో నరేంద్ర గారు చెప్పినట్టు చాలా ఇరకాటంలో పెట్టే పరిస్థితి వచ్చింది. ఒకవైపు రాజ్యసభలో అపోజిషన్ లీడర్స్ ఇచ్చినటువంటి ఏదైతే తీర్మానం ఉందో దాన్ని యాక్సెప్ట్ చేసి
అపోజిషన్ మెంబర్స్ మాత్రమే అందులో అధికార ట్రెజరీ బెంచెస్ నుంచి ఎవరు సైన్ చేయనటువంటి ఒక పత్రాన్ని ఆయన నోటీసును తీసుకొని యాక్సెప్ట్ చేశారు. అది లోక్సభలో అది ఇంకా పెండింగ్లో ఉంది. ఏకాభిప్రాయం తీసుకోవాలనే నేపథ్యంతో ఒక చర్య తీసుకోకుండా వాయిదా వేస్తూ వస్తున్నారు. లోక్సభలో వాయిదా వేశారు, రాజ్యసభలో తీసుకున్నారు. నిజంగా అది కొంచెం ప్రభుత్వాన్ని గిరికాటంలో ఇబ్బంది పెట్టేటటువంటి చర్యగానే కనిపిస్తూ ఉంది. ఇది అంతర్గతంగా చెప్పాలంటే ఆ టీం ఓకే. అలాగే మీరు అన్నట్టుగా ఒకవేళ నితీష్ కుమార్ని కనుక ఉపరాష్ట్రపతి చేస్తే ఎన్నికల ముందు ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తిని తొలగించి ఆ రకంగా వాళ్ళ మధ్య సంబంధాలు చెడిపోయే అవకాశం, రాజకీయంగా నష్టం జరిగే అవకాశం లేదంటారా? ఎట్లా ఇప్పుడు నితీష్ కుమార్ ఆయన బీజేపీ మనిషి కాదు కదా. నితీష్ కుమార్ బీజేపీ మనిషి కాకపోయినా ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తిని ఎన్నికల ముందు తొలగించి వేరే పదవులకు పంపిస్తే ఆ రకంగా ప్రజలు వేరేగా అర్థం చేసుకునే అవకాశం లేదా? ఏం అర్థం చేసుకునే అవకాశం లేదు. ఎందుకనంటే అక్కడ నితీష్ కుమార్ అనేవాడు ఒక రైలు ఇంజినే కానీ పెట్టెలన్నీ కూడా వేరే పెట్టెలతో నడవాల్సిందే. ఇంజిన్ మాత్రమే నితీష్ కుమార్. సో నితీష్ కుమార్ని అక్కడ ఒప్పించి కన్విన్స్ చేసి బీహార్ ఎలక్షన్స్ తర్వాత ఆయన ఇక్కడ తీసుకొని వచ్చే అవకాశం ఉపరాష్ట్రపతిని చేస్తే బీజేపీ ప్రజెన్స్ అక్కడ పెరిగే అవకాశం, దాని ఫుట్ ప్రింట్ బలంగా బీహార్ రాజకీయాల మీద ఉంటుంది. అక్కడ మనం నిజంగా చెప్పాలంటే ఒక పెద్ద ప్రజాదరణ కలిగినటువంటి నాయకుడు ఆయన. కానీ ఆయనకు మిగతా బేస్ లేదు. క్రమంగా ఆయన పార్టీకి కానీ మిగతా ప్రభుత్వ పనితీరులో కానీ ఆయన హోల్డ్ తగ్గిపోతూ ఉంది. సో ఈ నేపథ్యంలో ఆయన కేంద్రానికి పంపించి ఉపరాష్ట్రపతి పదవి ఇస్తే అక్కడ బీహార్లో తనకు రాజకీయంగా వాళ్ళ ఎత్తుగడలు జరిగే అవకాశం ఉంటుందని అనుకునే అవకాశం కనిపిస్తూ ఉంది. కేపీ గారు, ఇప్పుడు పార్లమెంట్ సమావేశాలకు ముందో లేకపోతే అయిపోయిన తర్వాత ఈ రాజీనామా చేయించడం ఆయన చేయడమో జరిగి ఉండొచ్చు. కానీ ఉన్న పళంగా ఒక్కసారిగా ఈ పదవి నుంచి తప్పించడం లేకపోతే ఆయన తప్పుకోవడం ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు అన్నది ఒక ప్రశ్నగానే ఉంది ఇప్పటికీ. మామూలుగా మనం దీన్ని రాజ్యాంగ పరంగాను రాజకీయ పరంగాను రెండు కోణాలను చూడాల్సి ఉంటుందండి. రాజ్యాంగ పరంగా చూసినప్పుడు ఆర్టికల్ 67B ప్రకారం ఉపరాష్ట్రపతి ఎప్పుడైనా సరే రాజీనామా చేయొచ్చు. దానికి ఆమోదించడానికి ఇంత స్పెసిఫిక్ టైం అనేది ఏమీ లేదు. సో అది రాజ్యసభ సమావేశాలు అంటే పార్లమెంట్ సమావేశాలు మొదలవడానికి ముందు లేకపోతే తర్వాత లేకపోతే మధ్యలో ఎప్పుడైనా చేయొచ్చు. అండ్ కాబట్టి ఈ నేపథ్యంలో ఈ కాన్స్టిట్యూషనల్ పరంగా చూసినప్పుడు ధన్ఖడ్ గారు మొదటి వ్యక్తి కాదు, చివరి వ్యక్తి కూడా కాకపోవచ్చు అంటే రాజీనామా చేసే విషయం. గతంలో వివి గిరి గారు కూడా 1969లో రిజైన్ చేయడం జరిగింది. అప్పుడు ఆయన ఉద్దేశం వేరే. అప్పుడు ఆయన ఉద్దేశం ఏంటి, అప్పుడు రాష్ట్రపతిగా ఉన్నటువంటి జాకీర్ హుస్సేన్ గారు పదవిలో ఉండగా మరణించడం జరిగింది. అండ్ ఆ సందర్భంలో వివి గిరి గారు రాష్ట్రపతిగా పోటీ చేయదలుచుకుని రిజైన్ చేయడం జరిగింది. అప్పుడు కూడా చాలా వేగంగానే దాన్ని ఆమోదించడం జరిగింది. కాకపోతే ఈ కాంటెక్స్ట్ లో ఇది పొలిటికల్ పర్స్పెక్టివ్ లో చూసినప్పుడు ఏమవుతుందంటే అనేక రకాల రాజకీయ అంశాలు ఉన్నాయి. దీని కాన్స్టిట్యూషనల్ పర్స్పెక్టివ్ కాకుండా పొలిటికల్ ఇష్యూస్ కూడా ఉన్నాయి. పొలిటికల్ ఇష్యూస్ లో భాగంగా ధన్ఖర్ గారు ఒక ఫండమెంటల్ గా రాజ్యసభకి సంబంధించినటువంటి అధ్యక్షుడిగా వ్యవహరించడం అంటే ఉపరాష్ట్రపతి రాజ్యసభ అధ్యక్షుడిగా వ్యవహరించడం జరుగుతుంది. కాబట్టి ఈ రాజ్యసభ అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నటువంటి నేపథ్యంలో కొంత డిప్లొమాటిక్ గా కాకుండా పూర్తిగా పొలిటిసైజ్డ్ పర్స్పెక్టివ్ లో ఆయన తన అభిప్రాయాలు వ్యక్తం చేసేవారు. ఈవెన్ పర్టికులర్లీ మన సుప్రీంకోర్టుకి సంబంధించినటువంటి కాలేజియం వ్యవస్థ ఏదైతే ఉందో ఆ కాలేజియం వ్యవస్థని ఒక మిసైల్ తోటి పోల్చడం జరిగింది. ఒక డేంజరస్ మిసైల్ తోటి, న్యూక్లియర్ మిసైల్ తోటి పోల్చడం జరిగింది. దాన్ని ఇప్పటిదాకా మీరు రద్దు చేయకుండా ఏం చేస్తున్నారని చెప్పి ఆయన మొదటి సమావేశం రోజునే, అధికారం చేపట్టినటువంటి మొదటి సమావేశం రోజునే రాజ్యసభ సభ్యులందరినీ ఆల్మోస్ట్ బెదిరించినంత నేపథ్యంలో మాట్లాడడం జరిగింది. కాబట్టి ఇటువంటి డైమెన్షన్స్ అంటే ఇది ఒక ఉదాహరణ. ఇలాంటి ఉదాహరణలు అనేక రకాలుగా ఉన్నాయి. ప్రస్తుతం బీజేపీ తనకున్నటువంటి పార్టీ కీలకమైనటువంటి సభ్యుల్లో అందరూ డిప్లొమాటిక్ గానే మాట్లాడుతున్నారు కానీ స్ట్రైట్ ఫార్వర్డ్ గా మాట్లాడుతున్నారు. అండ్ ఈ నేపథ్యంలో వెంటనే ఈ రాజ్యసభ చైర్మన్ గా లేకపోతే ఉపరాష్ట్రపతిగా రాజీనామా చేసినటువంటి నేపథ్యంలో ఎప్పుడైనా దాన్ని అంగీకరించవచ్చు, తిరస్కరించడం జరుగుతుంది. ఇప్పుడు రాజ్యాంగం లాంటి ఒక కీలకమైనటువంటి వ్యక్తి రాజీనామా చేసినప్పుడు వెంటనే ఆమోదించాలి. ఆ నేపథ్యం కూడా మనం చూడాలి. కాబట్టి రాజీనామా చేస్తాను అనేటటువంటి బెదిరింపులతోటి బీజేపీ అనే పొలిటికల్ పార్టీ యాక్సెప్ట్ చేయట్లేదు. ఎందుకంటే ఇది ఫండమెంటల్ గా ఇన్స్టిట్యూషనలైజ్ పార్టీ. మళ్ళీ వద్దాం. నరేంద్ర గారు, ఇప్పుడు జగదీప్ ధన్ఖడ్ రాజకీయ ప్రస్థానం, ఆయన ఎదుగుదల, అలాగే బీజేపీలోకి ఎంటర్ అవ్వడం, ఇక్కడ వరకు ఉపరాష్ట్రపతి వరకు ఆయన ప్రయాణం, వీటన్నిటి గురించి ఒకసారి చెప్తారా? ఆయన మొదటగా ఒక గ్రామీణ నేపథ్యంలో రైతు కుటుంబంలో పుట్టి న్యాయవాది అయిన తర్వాత
దేవిలాల్కి శిష్యుడిగా రాజకీయాల్లో ప్రవేశించాడు ఆయన. ఒక ఢిల్లీలో ఒక దేవిలాల్ నిర్వహించే బహిరంగ సభకి జనతాదళ్ అప్పటి సమయంలో ఈయన ఒక 500 ట్రాక్టర్లో జనాలు తీసుకొచ్చేసరికి ఆయన ముచ్చటపడి తన కుటుంబ సభ్యుడిగా ఆయన ఆదరించి 89లో ఎన్నికల్లో లోక్సభ సీట్ ఇచ్చారు. అప్పుడు ఆయన జనతాదళ్ ఎంపీగా గెలిచారు. గెలిచిన తర్వాత విపి సింగ్ ప్రభుత్వంలో ఉన్నారు, చంద్రశేఖర్ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత ఆయన ఎందుకునో ఈయన సహజంగా అధికారం ఎటుంటే ఆ పార్టీలో ఉండేటువంటి తత్వంగా కనిపిస్తుంది. ఎందుకునో వాజ్పేయి ప్రభుత్వంలో ఆయనకి అవకాశం దక్కలేదు. కానీ యూపీఏ ప్రభుత్వం రంగానే తర్వాత కాంగ్రెస్లో చేరారు. కాంగ్రెస్లో ఎమ్మెల్యేగా ఉన్నారు. దాదాపు 10-11 ఏళ్ళు కాంగ్రెస్లో ఉన్న తర్వాత బీజేపీ అధికారంలోకి వచ్చే ముందు 2013లో బీజేపీలో చేరారు. బీజేపీలో మొదట లీగల్ సెల్ కన్వీనర్గా ఉండి ఆ తర్వాత బెంగాల్ గవర్నర్గా వెళ్ళారు. గవర్నర్ నుంచి ఉపరాష్ట్రపతిగా వచ్చారు. అనేది ఏ పదవిలో కూడా ఎమ్మెల్యేగా మాత్రమే పూర్తిగా 5 ఏళ్ళు ఉన్నారు. అక్కడ ఎంపీగా కానీ లేకపోతే గవర్నర్గా కానీ ఉపరాష్ట్రపతి కానీ పూర్తికాలం ఉండలేకపోయారు, కారణాలు ఏవైనప్పుడు కూడా. కేంద్ర మంత్రిగా కూడా విపి సింగ్ మధ్యలో ఈయనతో కోపం వచ్చి క్యాబినెట్ నుంచి తీశారు. ఆ విధంగా ఆయన ఒక వివాదాస్పదంగా ఏదో ఒకటి కొంచెం మనిషి జరుగుతూ వస్తున్నారు. ఆయన గ్రాస్ రూట్లో కన్నా ఎక్కువగా ఢిల్లీ వ్యవహారం, ఒక న్యాయవాదిగా ఢిల్లీ వ్యవహారంలోనే ఆరితేరినట్టు కనిపిస్తుంది. ఈ రాజకీయంగా ఆ విధంగా ఆయన ఎప్పుడు కూడా నిత్యం వార్తల్లో ఉండే విధంగా వివాదాస్పదమైన ప్రకటనలు ఇవ్వడంతో ఆయన నాయకుడి పట్ల ఆయన చాలా అంకిత భావంతో కమిటెడ్గా పనిచేస్తున్నా కూడా వాళ్ళ నాయకులను కూడా ఇబ్బందుల్లో గురిచేసే విధంగా అనేక సందర్భాల్లో వ్యవహరిస్తూ వచ్చి ఇప్పుడు ఉపరాష్ట్రపతిలో ఉన్నప్పుడు కూడా ఆ హోదాకి ఉపరాష్ట్రపతిగా మొదటి రోజే ఆయన ఇందాక చెప్పారు నాగరాజు గారు, న్యాయవాదులకు సంబంధించిన బిల్లు, జ్యుడిషియల్ అకౌంట్ బిల్లుని విమర్శించడం ద్వారా అనేక వివాదాస్పద ప్రకటనలు చేసి ప్రభుత్వాన్ని ఇబ్బందులు పడవేస్తూ వచ్చారు. ఓకే సార్. నాగరాజు గారు, ఇప్పుడు నరేంద్ర గారు చెప్పినట్టు ఒకసారి ధన్ఖడ్ గారి ప్రొఫైల్ పరిశీలిస్తే రాజకీయ నేపథ్యమే కాదు, అలాగే సుప్రీంకోర్టు న్యాయవాదిగా కూడా ఆయన చాలా అనుభవం సాధించినటువంటి వ్యక్తి. ఆయన జర్నీ పైన మీ పరిశీలన ఏంటి? అదే జనరల్గా ఏంటంటే ధన్కర్ గారు ఒక అవుట్ స్పోకన్ లీడర్ అండి. ఆయన అవుట్ స్పోకన్ లీడరు. ఒక పార్టీ ఫ్రేమ్లో ఇమిడియేట్ అటువంటి మనస్తత్వం లేదండి ఆయనకి. ఒక పార్టీలో పనిచేయాలి అంటే కనుక దానికి ఒక నిబద్ధత, ఒక డిసిప్లిను, వాళ్ళు ఉల్లాసం పార్టీ లైన్ ఒకటి ఉంటుంది. బీజేపీలో అయితే పార్టీ లైన్ కన్నా కూడా అక్కడ ఉన్నటువంటి అమిత్ షా, నరేంద్ర మోడీ గారు వీళ్ళ వేవ్ లెంగ్త్లో లోబడి పనిచేయాలి. అది మళ్ళీ వేరే ఇంకొక రకమైనటువంటి సపరేట్ లేయర్ ఆఫ్ సిస్టమ్. ఈ 2 లేయర్లలో ఇమ్మడలేకపోతే కనుక ధన్కరే గారే కాదు ఎవరైనా కానీ కష్టమండి. మనం అద్వానీ గారిని చూసాము, చివరికి వెంకయ్యనాయుడు గారిని చూసాం, మురళీ మనోహర్ జోషి గారిని చూసాం. వెంకయ్యనాయుడు గారిని అయితే వైస్ ప్రెసిడెంట్గా వచ్చిన మనిషిని రాష్ట్రపతి కానికుండా రకరకాల కారణాలు ఏమైనా చెప్పచ్చు. మనం రాష్ట్రపతిగా ఒక మహిళ, ట్రైబల్ ఆదివాసీ మహిళను తీసుకొని రావాలి, కారణం ఏదైనా చెప్పచ్చు. కానీ సహజంగా వాళ్ళ వేవ్ లెంగ్త్ నుంచి సెట్ కాకపోతే ఎటువంటి వాళ్ళని తీసి అవతల పడేస్తారండి బీజేపీలో. సో ధన్కర్ గారి మనస్తత్వం ఏంటంటే విప్ అనే సిస్టమ్ని ఆయన వ్యతిరేకించారండి. పార్టీ విప్, పార్లమెంట్లోనూ చట్టసభల్లోనూ విప్ ఉండడం ఇది ప్రజాస్వామ్యానికి వ్యతిరేకం, నియంతృత్వం. ఇది ప్రజలు ఒక అసెంబ్లీకి, పార్లమెంట్కి ఎందుకు పంపిస్తారంటే తన అభిప్రాయాన్ని వ్యక్తం చేయమని ప్రజల తరపున. విప్పిస్తే ఓ పార్టీ లైన్ నువ్వు కట్టుబడి ఉండాలి, లేదంటే నేను సస్పెండ్ చేస్తాం అని బెదిరించడం అనేది ఇది పార్లమెంటరీ ప్రజాస్వామ్యానికి విప్ అనేది వ్యతిరేకం అని మాట్లాడినటువంటి అరుదైన నాయకుల్లో ధన్కర్ గారు కూడా. సో ఆయన నేపథ్యం అలాంటిదండి అది. ఓకే నాగరాజు గారు, అలాగే ఇప్పుడు ఇంత అవుట్ స్పోకెన్గా ఉన్నటువంటి ధన్ఖడ్ అలాగే పార్టీలో చేరిన తక్కువ సమయంలోనే ఆయనకి గవర్నర్ కావచ్చు, ఉపరాష్ట్రపతి పదవి కావచ్చు, ఇలాంటివన్నీ బీజేపీ ఎలా ఇచ్చింది? ఎలా ఇచ్చిందంటే ఆ వేవ్ లెంగ్త్లో అప్పటి వరకు పనిచేయగలిగారండి. వాళ్ళు మెప్పు పొందగలిగే పరిస్థితి వరకు బాగానే ఉంటుందండి. రాజుగారి దగ్గర మనము ఆయన అనుగ్రహం ఉన్నంత వరకు బాగానే ఉంటుందండి. ఆగ్రహం వస్తే వెంటనే తీసి అవతల పడేస్తారు. 2 జరుగుతాయి. ఇప్పుడు జరిగింది అదే. నరేంద్ర మోడీ గారి దగ్గర వాళ్ళ మన్ననలు పొందినంత వరకు లీడర్లో పైకి వెళ్ళారు. ఎందుకు వెళ్ళారంటే అక్కడ మమతా బెనర్జీని చాలా గట్టిగా ఎదుర్కొన్నాడు ఆయన. ఒక రకంగా చెప్పాలంటే గవర్నర్ స్థాయి, రాజ్యాంగ పరిధి దాటి ఒక బీజేపీ నాయకుడిగా అక్కడ మమతా బెనర్జీని సవాల్ చేసి ఆ రకంగా ఆయన మెప్పు పొందాడు మోడీ గారికి, అమిత్ షాకి. అందుకని ఈ ఉపరాష్ట్రపతిగా వచ్చాడు. ఉపరాష్ట్రపతిగా వచ్చిన తర్వాత ఈ సెట్లో, ఈ ఫ్రేమ్లో ఆయన ఇమ్మలేకపోవడం వల్ల బయటికి వెళ్ళాల్సిన పరిస్థితి కనిపిస్తోందండి. కేపీ గారు, ఇప్పుడు ఇంతకుముందే మీరు చెప్పారు ఉపరాష్ట్రపతి
కావచ్చు, ఏ పదవైనా కావచ్చు, రాజీనామా చేసిన తర్వాత ఇంత కాలం అనేమీ లేదు, వెంటనే ఆమోదించవచ్చు అని చెప్పి. కాకపోతే ఉపరాష్ట్రపతిగా ఉన్నారు, మరో 2 ఏళ్ల పదవీ కాలం ఉంది. ఇట్లాంటి సమయంలో ఆయన రాజీనామా సమర్పించగానే ఒక్కరోజు కూడా ఆగకుండా, లేకపోతే నా నచ్చజెప్పే ప్రయత్నం ఏమీ లేకుండానే వెంటనే ఆమోదించడం, ఈ పరిణామాలన్నీ చూస్తే ఏమనిపిస్తుంది మీకు? అంటే సిద్ధాంతపరంగా చూసినప్పుడు మనకి భారతదేశంలో ఉన్నటువంటి పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్లో ప్రధానమంత్రి, మంత్రిమండలి, రియల్ ఎగ్జిక్యూటివ్, వాస్తవ కార్యనిర్వహణ, రాష్ట్రపతి నామమాత్రపు కార్యనిర్వహణ. సో ఆయన రబ్బర్ స్టాంప్గా మాత్రమే చూస్తాం. మరి ఆ రబ్బర్ స్టాంప్కి అసిస్టెంట్గా ఉండేటటువంటి ఉపరాష్ట్రపతి. సో ఉపరాష్ట్రపతి వల్ల డైరెక్ట్గా మనకి ఎటువంటి ప్రయోజనం లేదు. ఆయన ఒక రకంగా చెప్పాలంటే ఉపరాష్ట్రపతి బాధ్యతలని గురించి రాజ్యాంగంలో ఏమి చెప్పలేదు. అందుకనే ఉపరాష్ట్రపతికి ఈ రాజ్యసభ చైర్మన్గా ఉండేటటువంటి బాధ్యత ఇచ్చారు. అంటే మీరు ఒక కాన్స్టిట్యూషనల్ ఎక్స్పర్ట్ని వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ వైస్ ప్రెసిడెంట్ యాజ్ వైస్ ప్రెసిడెంట్ అని అడిగితే దర్ ఇస్ నథింగ్. అంటే ఉపరాష్ట్రపతికి ఉపరాష్ట్రపతిగా ఎటువంటి బాధ్యతలు లేవు. అటువంటి పరిస్థితుల్లో ఆ పదవికి రాజీనామా చేసినా పెద్ద నష్టం లేదు, రాజీనామా చేయకుండా ఉన్నా కానీ నష్టం లేదు. సో ఈ నేపథ్యంలో సపోజ్ ఒక ఉపరాష్ట్రపతి పదవి ఖాళీ, రాష్ట్రపతి పదవి ఖాళీ ఏర్పడింది అనుకోండి, ఆ ఖాళీని పూరించడానికి 6 నెలల్లోనే తిరిగి మళ్ళీ ఎన్నికలు చెప్పాలి. ఇది రాజ్యాంగంలో ఉన్నటువంటి పర్స్పెక్టివ్. బట్ ఉపరాష్ట్రపతి పదవి ఖాళీ ఏర్పడితే, అంటే ఇట్లా రాజీనామా చేయడం వల్ల కావచ్చు, లేకపోతే గతంలో కృష్ణకాంత్ గారి లాంటి వ్యక్తి పదవిలో ఉండగా మరణించడం లాంటి పరిస్థితి కావచ్చు, లేకపోతే తొలగించడం వల్ల కావచ్చు, ఖాళీ ఏర్పడితే ప్రత్యామ్నాయంగా ఎటువంటి అరేంజ్మెంట్లు లేవు. అంటే రాష్ట్రపతి లేకపోతే ప్రత్యామ్నాయం, ఉపరాష్ట్రపతి రాష్ట్రపతి అవుతారు, లేకపోతే చీఫ్ జస్టిస్ సుప్రీంకోర్టు రాష్ట్రపతి అవుతారు, లేకపోతే సీనియారిటీలో నెక్స్ట్ సీనియారిటీలో ఎవరైతే అందుబాటులో ఉంటారో వాళ్ళు రాష్ట్రపతి అవుతారు. బట్ వైస్ ప్రెసిడెంట్ పోస్టు ఖాళీ అయితే ఎలాంటి ఆల్టర్నేటివ్ లేదు. అండ్ మోర్ ఓవర్ రాష్ట్రపతి పదవి ఖాళీ అయితే 6 నెలల్లోగా ఎన్నికలు జరపాలి అనేటటువంటి రాజ్యాంగంలో ఇక్కడ వైస్ ప్రెసిడెంట్ పదవి ఖాళీ ఏర్పడితే ఎన్నికలు ఎంత కాలంలోగా జరపాలనేటటువంటిది కూడా చెప్పలేదు. 6 నెలలు అని చెప్పలేదు. సాధ్యమైనంత వేగంగా ఉపరాష్ట్రపతిని మళ్ళీ ఎన్నుకోవాలని చెప్పారు. కాబట్టి ఇటువంటి నామమాత్రమైనటువంటి పోస్టులో రాజీనామా చేసినా పెద్ద నష్టపోయేది లేదు, లేకపోతే కొనసాగినా కానీ పెద్ద ప్రయోజనం కూడా ఉండదు. కాబట్టి ఈ రాజీనామాని పొలిటికల్ గా మాత్రమే చూడాల్సినటువంటి పరిస్థితిలో పార్టీ ఏదైతే కోరుకుంటుందో ఆ కోరికన్న దాని ప్రకారం ఉపరాష్ట్రపతి ఒక రాజ్యసభ చైర్మన్ గా వ్యవహరించాల్సినటువంటి అవసరం ఉంటుంది. దానికి భిన్నంగా వ్యవహరించడం జరిగితే మాత్రం ఈ రకమైనటువంటి బలవంతంగా రాజీనామా చేయించే పరిస్థితి ఏర్పడుతుంది. ఒకవేళ బలవంతంగా రాజీనామా చేయమని అడిగినా కూడా రాజీనామా చేయలేదనుకోండి, అప్పుడు ఏముంది, గవర్నమెంట్కి ఉన్నటువంటి మెజారిటీ కారణంగా తొలగించడానికి కూడా అవకాశం ఉంది. కేపీ గారు, అంటే గతంలో మరణించడమో లేకపోతే ఇతరత్ర ఉపరాష్ట్రపతి రాష్ట్రపతికి పోటీ చేయడం కోసం రాజీనామా చేయడం అలాంటివి కాకుండా ఈ విధంగా ఎలాంటి కారణాలు లేకుండా, ఆరోగ్య కారణాలు ఇంకొకటో చెప్పి ఎవరైనా గతంలో తప్పించినా లేకపోతే రాజీనామా చేసిన పరిస్థితులు ఉన్నాయా? సో ఇటువంటి పరిస్థితి అంటే రాజీనామా చేసింది అయితే ఒకే ఒక వ్యక్తి, వివి గిరి. ఇందాక నేను చెప్పినట్టుగా వివి గిరి మాత్రమే, అది కూడా ఆయన రాష్ట్రపతిగా పోటీ పడడం కోసం చేశారు. బట్ ఆ తర్వాత ఇంకెవరో కూడా ఉపరాష్ట్రపతులు రాజీనామాలు చేయలేదు. ఓకే సార్. నరేంద్ర గారు, ఇప్పుడు ధన్ఖడ్ విషయంలో అసలు ఏం జరిగిందా అని చెప్పి దేశం మొత్తం చాలా ఆసక్తిగా గమనిస్తుంది. ఇట్లాంటి అంశం పైన అధికార కూటమి ఎందుకు చాలా మౌనంగా గుమ్మనంగా ఉంటుంది? కారణం ఏమై ఉండొచ్చు? ఇది కేవలం ధన్ఖడ్కి సంబంధించిన విషయమే కాదండి. మొత్తం నరేంద్ర మోడీ నాయకత్వమే ఒక తీవ్రమైన సంక్షోభంలో ఉన్నట్లు కనిపిస్తుంది. గత సంవత్సరం లోక్సభ ఎన్నికల్లో 400 సీట్లు వస్తాయని 240కి పరిమితమైన తర్వాత అప్పటి నుంచే జరుగుతున్న పరిణామాలు వరుసగా రేపు 75 ఏళ్ళకే ఆయన పెట్టినటువంటి అనధికార నిబంధన ప్రకారం గద్దె దిగాలని ఒక పక్కన ఒత్తిడి పెరుగుతూ ఉండటం, పరిపాలనా పరంగా విధానపరంగా ఎటువంటి ఒక స్పష్టత లేకపోవటం, ఒక పక్షవాతం వచ్చినట్టు ప్రభుత్వం వ్యవహరిస్తుంటాం, అనేక పరిణామాలతో ఒక అసహనంతో అది ఉంది ప్రభుత్వం మీద. దానివల్ల అది అన్ని ఫలితంగానే ఇది కనిపిస్తుంది. ముఖ్యంగా నిన్న పార్లమెంట్లో పహల్గామ్ గురించి, ఆపరేషన్ సింధూర్ గురించి చర్చ జరగాలి ముందు అని ప్రతిపక్షాలు పట్టుబట్టడం, దానికి 16 గంటల సేపు లోక్సభలో చర్చకి ఆహ్వానించడం అనేది ప్రధానమంత్రికి ఆగ్రహాన్ని గురి చేసింది అనేటువంటి ఒక కథనం వినిపిస్తుంది. ఆయన ఆపరేషన్ సింధూర్ గురించి మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు, కానీ
పహల్గాం ఉగ్రదాడి మీద చర్చ జరగడానికి వివరంగా సిద్ధంగా లేరనేటువంటి వార్తలు వినిపిస్తున్నాయి. కాబట్టి దానివల్ల ప్రభుత్వం ఆత్మరక్షణలో పడుతుంది, అనేక విషయాలుగా సమాధానాలు చెప్పాల్సి ఉంటుంది. వీటికి సిద్ధంగా లేరు. ఆ తర్వాత 70,000కి దిగాలనే ఒత్తిళ్లు రావటం, ఇంకో విధంగా అంతర్జాతీయంగా భారత్ దాదాపు ఈనాడు ఒంటరిగా తయారైపోయి మనకన్నా పాకిస్తాన్ అనేక మంది మిత్ర దేశాలను పొందగలగటం, అనేక దేశాల నుంచి మద్దతు కనగలపటం, మొట్టమొదటిగా సైనికాధికారులు ఒక విధం ప్రభుత్వాన్ని మీద ఒక విధమైనటువంటి భిన్నమైనటువంటి వ్యాఖ్యలు చేయటం. ఎందుకంటే చైనా, పాకిస్తాన్, బంగ్లాదేశ్ కనుక కలిస్తే వ్యూహాత్మకంగా రక్షణ పరంగా భారతదేశం ఇబ్బంది ఎదుర్కోవాల్సి వస్తుందని సిడిఎఫ్ చౌహాన్ బహిరంగంగా వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు ఆపరేషన్ సింధూర్లో మనం కేవలం ఒక పాకిస్తాన్తో కాదు, చైనా, టర్కీతో కూడా పోరాడాము, వాళ్ళు వెనకాల నుంచి నడిపించారు. మన ఆయుధాల మూమెంట్స్ గురించి, మన సైన్య కదలికల గురించి పాకిస్తాన్కి ఖచ్చితమైన సమాచారాన్ని చైనా వాళ్ళు చేరజేశారు. దానివల్ల ఇంకా యుద్ధం కనుక కొనసాగుంటే మనం ఇబ్బంది పడేవాళ్ళం అన్నట్టు కూడా ఆయన వ్యాఖ్యలు చేశారు. ఇవన్నీ కూడా ఈ ప్రభుత్వం అసలు ఏం జరుగుతుంది, వ్యూహాత్మకంగా మన ప్రపంచ నాయకత్వం అనుకుని విశ్వగురువు అనుకునే విధంలో మనం ఒంటరిగా అయిపోతున్నామా? ఇవాళ అమెరికా రోజు ఒత్తిడి తెస్తుంది, బెదిరిస్తుంది. మీరు రష్యాతో వ్యాపారం కనుక, వాణిజ్యం కనుక ఆపేయకపోతే మేము అంతు చూస్తామని ఇవాళ అమెరికన్ సెనేటర్లు బహిరంగంగా అంటున్నారు. ఇవన్నిటి కూడా ప్రభుత్వం సమాధానం చెప్పలేని పరిస్థితుల్లో ఉండటం. అదేవిధంగా నరేంద్ర మోడీ గారు ఇంకా ఎన్నికల ప్రచారం చేసిన ఓట్లు ఏ మేరకు వస్తాయి అనేటువంటి అనుమానం ఏర్పాటు చేసి మహారాష్ట్రలో కానీ హర్యానా ఎన్నికల్లో కానీ ఆయన పరిమితంగా మాత్రమే పరిచయం చేయటం, ప్రచారం చేయటం, ఇవన్నీ కూడా ప్రభుత్వాన్ని ఒక ఇరకాటంలో పడేస్తున్నాయి. అటువంటి పరిస్థితుల్లో ఈ ధనకర్ ఉదంతం మీద ఎవరు మాట్లాడడానికి సిద్ధంగా లేరు. అసలు గత సంవత్సరం ఎన్నికల తర్వాత ఇప్పటి వరకు బీజేపీ ఎంపీల సమావేశం జరగల. సరైనగా ఏదైనా సంకీర్ణ ప్రభుత్వం ఉంటే ఆ పార్టీ యొక్క ఎంపీలు సమావేశమై నాయకుడిని ఎన్నుకుంటే వాళ్ళు మిగతా పార్టీలు సపోర్ట్ ఇస్తారు. ఇక్కడ ఎన్డీఏ ఎంపీలు ఈ మోడీని నాయకుడిని ఎన్నుకున్నారు, బీజేపీ ఎంపీలు విడిగా కలవాల. ఇప్పటి వరకు బీజేపీ ఎంపీలు సమావేశం ఏర్పాటు చేస్తే కనీసం 50 మంది ఎంపీలు ప్రభుత్వ విధానాలను ప్రశ్నించడానికి సిద్ధంగా ఉన్నారనేటువంటి వార్తలు వినిపిస్తున్నాయి. నరేంద్ర గారు అంటే వాళ్ళందరినీ అవాయిడ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. నరేంద్ర గారు, మీరు అన్నట్టుగా ఒకవేళ నరేంద్ర మోదీ నాయకత్వానికి గనక బీజేపీలో కానీ కూటమిలో, వాళ్ళ ఎన్డీఏ కూటమిలోనూ ఇతరత్ర సవాళ్లు ఎదిరించే పరిస్థితి ఎవరైనా ఉంటే, ఒక్కరైనా ఎవరైనా బహిరంగంగా మాట్లాడారా? అలాంటి పరిస్థితి ఉందా అసలు? అలాంటి పరిస్థితి లేనప్పుడు ఎందుకు ధనకడ్ విషయంలో, నిజంగా కనుక మీరు అన్నట్టుగా అలాంటి పరిస్థితి ఉంటే ధనకడ్ విషయంలో ఎవరో కూడా మాట్లాడేవాళ్ళు కదా? ఎవరు లేరు. ఎవరు ఒకవేళ అలాంటి పరిస్థితి ఉంటే ధనకడ్ విషయంలో మాట్లాడేవాళ్ళు కదా? అంటే ధనకర్కి మద్దతు ఉందా లేదనేది విషయం. ధనకర్ విషయం కూడా కేవలము బీజేపీకి దూరంగా ఉన్న జార్టీలను దగ్గర తీసుకోవడం కోసం, వాళ్ళ మద్దతు పొందడం కోసం ఉపరాష్ట్రపతి చేశారు. ఆయన మమతా బెనర్జీతో ఆయన ఏ విధంగా ఇబ్బందులు చేస్తారో పార్లమెంట్లో కూడా ఆయన అంత ముందున్న వెంకయ్యనాయుడు గారు ఉపరాష్ట్రపతిగా ఉంటూ రాజ్యసభలో కేవలం అందరితో తాను మంచిగా ఉండాలనే విధంగా ఒక విధమైనటువంటి కోఆర్డినేషన్గా వ్యవహరించి తన ఇమేజ్ పిలుస్తున్నారు. కానీ బీజేపీ ఏజెండాని రాజ్యసభలో ఆయన ప్రతిధ్వనింపలేదని అసంతృప్తి ఉండేది బీజేపీలో. ఆ విధంగా ధనకర్ బీజేపీ ఏజెండా కోసం అనుకూలంగా అనుకుంటూ అనేక వ్యాఖ్యలు చేశారు. 4 నెలల క్రితమే మన ఏప్రిల్లో రాష్ట్రపతి గవర్నర్ల యొక్క బిల్లులు పాస్ చేయడానికి 3 నెలల గడువును సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇస్తే మీరెవరు ఆ జడ్జిమెంట్ ఇవ్వడానికని బహిరంగంగా విమర్శించారు ఈయన. ఆ విధంగా చేస్తున్నప్పుడు కూడా ధనకర్ అనేనైనా యాక్సిడెంటల్గా ఈ యొక్క పరిస్థితుల్లో బలైనట్టు అనిపిస్తుంది. ఆయన కావాలని చేసినప్పుడు కూడా కాదు. నాగరాజు గారు, ఇప్పుడు ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ చాలా ప్రశ్నలు లేవనెత్తుతుంది. ఆరోగ్య కారణాలను మించి ఇంకా ఏదో వెనకుంది, దానివల్ల ఈ రాజీనామా చేశారు అని అంటుంది. ఈ రాజకీయ చర్చల మీద మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడు దానికన్నా ముందు ఆరోగ్యం అనే దాని మీద మనం మాట్లాడాలంటే చాలా మనకు సుదీర్ఘమైన చరిత్ర, రాజకీయ చరిత్ర ఉందండి. ఆరోగ్య కారణం అని చెప్పి నాయకుల్ని తొలగించడం. మనకు మావో చైనా విప్లవ రథసారథైనటువంటి మావోని అక్కడ ఉన్నట్టు పాలిట్ బ్యూరోలో తొలగించేశారు, చెప్పబెట్టకుండా తొలగించేసి ఈయన ఆరోగ్యం బాగలేదు, మావో గారు బతికుండడం చైనాకి అవసరము, చైనా విప్లవ సారథిగా ఈ పదవిలో కొనసాగలేకపోతున్నారు, ఆయన ఆరోగ్యంగా ఉండడానికి తప్పిస్తున్నాము అన్నారు. ఆయన ఒక 6 నెలలు అలా కామ్గా ఉండి ఏం మాట్లాడకుండా యాంగ్సీ అనే నదిని యువతల నుంచి అవతలకి ఈది పడేశాడు.
ఈది పడేసి ఏం మాట్లాడుకుని ఇంటికి వెళ్ళిపోయాడు. దాని అర్థం ఏంటంటే, బాబు నేను ఐఎమ్ ఫిట్ ఎనఫ్ ఫిజికలీ అండ్ హెల్త్ వైజ్, ఇక్కడ కుట్ర ఉంది, ఈ కుట్రలో నన్ను దింపేశారని. సో ఇక్కడ కూడా కుట్ర అనేది ఖచ్చితంగా కనిపిస్తూ ఉంది. మనకేమి అదేమి కనపడిన అంశం ఏమీ కాదు. మనకు క్లియర్గా ఇంతకుముందు మన ఈవెంట్స్ అన్నీ జరిగితే, ఆ రోజు జరిగినటువంటి ఈవెంట్స్ అన్నీ చూస్తే ప్రధానమంత్రి ఆయన రిజిగ్నేషన్ ఆమోదం కూడా ఎంత ఫాస్ట్గా అయిందో, ఎంత క్విక్గా అయింది, టక 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 ఆమోదం చేసేశారు. సో ఇది ఒక రకంగా ఇది కాంగ్రెస్ సహజంగానే దీన్ని అవకాశంగా తీసుకొని ఏదో ఎంబరాస్ చేయాలనే ప్రయత్నం చేయడం ప్రతిపక్షంగా సహజంగా చేస్తుంది. డన్కడ్ నేపథ్యం అదండి, వివాదాస్పద నేపథ్యం ఉన్నప్పుడు కాంగ్రెస్ దాన్ని ఎన్కాష్ చేసుకోవాలని చూడడం సహజమే కదా. ఓకే సార్. కేపీ గారు ఇప్పుడు ఒక రాష్ట్రానికి గవర్నర్గా చేయడం వేరు, దేశానికి ఉపరాష్ట్రపతిగా అలాగే పెద్దల సభ చైర్మన్గా ఉండడం వేరు. అసలు ఈ రోల్లో ధన్కడ్ ఏ విధంగా ఉన్నారు, ఆయన మీ అబ్జర్వేషన్ ఏంటి, ఉపరాష్ట్రపతికి ఏ విధంగా చేశారు? సో ఒక రకంగా చెప్పాలంటే ప్రాక్టికల్గా చూస్తే ఉపరాష్ట్రపతి కన్నా గవర్నర్ ఎక్కువ పవర్ఫుల్. అంటే ఆర్డర్ ఆఫ్ ప్రెసిడెన్స్ అనేది ఒకటి ఉంటుంది. ఆర్డర్ ఆఫ్ ప్రెసిడెన్స్ ప్రకారం ఉపరాష్ట్రపతి రాష్ట్రపతి తర్వాత హోదా అయినప్పటికీ కూడా కొన్ని సందర్భాల్లో రాష్ట్రపతికి కూడా లేనటువంటి అధికారాలు గవర్నర్కి ఉన్నాయి. అంటే లైక్ డిస్క్రిషనరీ పవర్స్ అంటాం. ఆ డిస్క్రిషనరీ పవర్స్ గవర్నర్ కూడా, రాష్ట్రపతికి కూడా ఉండవు, గవర్నర్కి ఉంటాయి. ఇక ఉపరాష్ట్రపతికి ఇందాక చెప్పినట్టుగా అసలు ఎటువంటి రోలు రాజ్యాంగం ద్వారా లేదు, ఓన్లీ ఒక రాజ్యసభ చైర్మన్గా మాత్రమే ఉంటుంది. అండ్ ఆ పొజిషన్ అనేది స్పీకర్తో సమానంగా ఉంటుంది. సో ఈయన రాజ్యసభ అధ్యక్షుడు అయిన తర్వాత వ్యవహార శైలి ఏదైతే ఉంటుందో అది కొంతవరకు ఏకపక్షంగానే జరిగింది. అంటే ఏకపక్షంగా అంటే అధికార పార్టీకి అనుకూలంగాను, లేకపోతే ప్రభుత్వానికి అనుకూలంగా ఏదైనా మాట్లాడితే దాన్ని వ్యతిరేకించడం గాను, లేకపోతే పర్టికులర్గా ఈయన మొదటి సమావేశంలో రోజులోనే సుప్రీంకోర్టు మీద చేసినటువంటి తీవ్రమైన వ్యాఖ్యలు అండ్ పర్టికులర్గా మన కాలేజియం వ్యవస్థ మీద చేసినటువంటి కొటేషన్ స్టేట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో కొంతవరకు మన సెపరేషన్ ఆఫ్ పవర్స్ థియరీని దెబ్బతీసే విధంగా ఉంటుంది. అంటే సెపరేషన్ ఆఫ్ పవర్స్ అంటే అధికారాలని లెజిస్లేచర్, ఎగ్జిక్యూటివ్, జ్యుడిషియరీ మధ్య వేరు చేసేటటువంటి పద్ధతి. సో ఈ మూడు కూడా ఎగ్జిక్యూటివ్, లెజిస్లేచర్, ఎగ్జిక్యూటివ్, జ్యుడిషియరీ అనేది కీ రోల్స్ ప్లే చేస్తాయి ఒక డెమోక్రటిక్ సిస్టంలో. సో ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో మరి చర్చల ఆధారంగా పరిపాలన జరగాలి కానీ ఇటువంటి ఆధిపత్య ధోరణుల ఆధారంగా చర్చలు జరిగితే, అక్కడ పరిపాలన జరిగితే కుదరదు. సో ఇటువంటి నేపథ్యంలో ఇప్పుడు సపోజ్ కొన్ని బిల్స్ అప్రూవ్ చేయించే విషయంలో, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన క్రిమినల్ యాక్ట్స్ ఉన్నాయి. అంటే దట్ ఇండియన్ పీనల్ కోడ్ స్థానంలో, లేకపోతే క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ స్థానంలో వచ్చినటువంటి భారతీయ సాక్షి, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ స్థానంలో కొత్తగా వచ్చినటువంటి ఈ మూడు చట్టాలని, కొత్త చట్టాలని, ఏదైతే భారతీయ న్యాయ సంహిత, ఇటువంటి చట్టాలు ఏవైతే ఉన్నాయో అవి ఆమోదింపచేసే ప్రక్రియలో చాలా మంది ఎంపీలు, రాజ్యసభ ఎంపీలని ఈయన సస్పెండ్ చేసి మరి వాటిని అప్రూవ్ చేయించడం జరిగింది. అంటే ప్రతిపక్ష నాయకుల్ని, ప్రతిపక్ష సభ్యుల్ని సస్పెండ్ చేసి మరి వీటిని అప్రూవ్ చేయించడం జరిగింది. సో ఇటువంటి కొన్ని విషయాల్లో ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేశారనేటటువంటి ఒక వాదన ఉంది. అట్ ద సేమ్ టైం అయితే ఈ మధ్యకాలంలో వస్తున్నటువంటి ఈ పరిస్థితుల నేపథ్యంలో ప్రభుత్వ అభిప్రాయాలకి, ఈయన అభిప్రాయాలకి ఒక సమైక్యత, ఏకరూపత కుదరడం లేనటువంటి పరిస్థితి. కాబట్టి ఈ నేపథ్యంలో పార్లమెంటరీ గవర్నమెంట్ లో ప్రధానమంత్రి ఏదైతే కోరుకోవడం జరుగుతుందో ఆ కోరుకున్న విధంగానే అధికార పార్టీ సభ్యులు ఉండాలి. అదేవిధంగా ఈ రాష్ట్రపతి వ్యవహరించాలి, ఉపరాష్ట్రపతి వ్యవహరించాలి. సో రాష్ట్రపతికి, ప్రధానమంత్రికి కానీ కాన్ఫ్లిక్ట్ వస్తే రాష్ట్రపతే పదవి నుంచి తప్పుకునేటటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అటువంటిది ఉపరాష్ట్రపతి ప్రధానమంత్రికి లేకపోతే మిగతా మంత్రి మండలికి విరుద్ధంగా వ్యవహరించేటటువంటి ప్రయత్నం జరిగితే కంపల్సరీగా తప్పుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కనుక ఇన్స్టిట్యూషనలైజేషన్ చేసే ప్రాసెస్, అంటే సంస్థాగతం చేసే పద్ధతులు, ఈ సంస్థాగతం చేసేటటువంటి ప్రాసెస్ లో వ్యక్తిగత అభిప్రాయాలకి ప్రాధాన్యత ఇవ్వడం అనేటటువంటిది ఇక్కడ అధికార పార్టీ సహించలేనటువంటి విషయం. కనుక ఇప్పుడు జరిగినటువంటి పరిస్థితి కనపడుతుంది. నరేంద్ర గారు, ఇప్పుడు సైద్ధాంతిక ప్రాతిపదికన నిలబడడం, అలాగే నాయకత్వాల కింద పనిచేయడం అనేది ఈ రెండు వేరువేరు. ఇట్లాంటి విషయాల్లోనే ఏదో జరిగింది అనే అంచనాలు, విశ్లేషణలు వస్తున్నాయి. దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? అసలు మన దేశంలో ఇవాళ గత 20 సంవత్సరాలుగా రాజకీయ పార్టీలు ఏవి కూడా సైద్ధాంతిక ప్రాతిపదికన కలవటం కానీ పనిచేయటం కానీ జరగట్లా. కేవలం ప్రాంతీయ పార్టీలు అయితే ఒక కుటుంబ ఆస్తులుగా పనిచేస్తున్నాయి.
జాతీయ పార్టీలు అయితే ఒక కుటుంబమో ఒకరిద్దరు వ్యక్తులు వాళ్ళకు సంబంధించిన పార్టీలుగా మాత్రమే పనిచేస్తున్నాయి. వాళ్ళే విధాన నిర్ణయాలు. ఈ మధ్య తాజాగా ఒక ఐసీఆర్ డైరెక్టర్ గారిని అడిగాను నేను, ఏ విధంగా అగ్రికల్చర్ పాలసీలు తీసుకుంటారని. ఆయన చెప్పాడు అనమాట. ఒకసారి నేనే ఒక జాయింట్ సెక్రటరీ లెవెల్ ఆఫీస్ని పిలిచి మీ పాలసీ డెసిషన్ ఎలా ఉంటుంది ప్రభుత్వంలో నేను మా దాంట్లో లెక్చర్ ఇమ్మన్నాను. ఆయన ఏం చెప్పారంటే పాలసీ డెసిషన్ ఏముంటుంది, మంత్రి, సెక్రటరీ, జాయింట్ సెక్రటరీ ఏదంటే అదే పాలసీ. కాబట్టి వేరే వాళ్ళ రాజకీయ ప్రయోజనాలు కావచ్చు, ఇతరితర ఆర్థిక ప్రయోజనాలు కావచ్చు, వెస్టెడ్ ఇంట్రెస్ట్లు కావచ్చు, వాటి ప్రకారమే పాలసీలు ఉన్నాయి. వాళ్ళ ప్రభుత్వాలు అన్నీ కూడా అలాగే పనిచేస్తున్నాయి. పివి నరసింహరావు ప్రభుత్వం దగ్గర నుంచి ఈనాడు ప్రభుత్వం వరకు కూడా ఆర్థిక విధానంలో కానీ కీలకమైనటువంటి అంశాల్లో పెద్దగా సిద్ధాంతపరమైనటువంటి విభేదాలు తేడాలేం లేవు. ఆ కేవలం వ్యక్తులు, ప్రయోజనాలు, వాటిని ఎవరికి ప్రయోజనం కలిగించాలి అనే విషయాల్లోనే కొన్ని భేదాలు ఉండవచ్చు, తేడాలు ఉండవచ్చు. వాళ్ళ పొలిటికల్గా రాజకీయ ప్రయోజనాలు ఏ విధానం అయితే వాళ్ళకి పనిచేస్తుంది అనేది బట్టి తీసుకోవచ్చు. ఈ విధంగా జరుగుతుంది. ఈ విధంగా వ్యక్తుల చుట్టూ రాజకీయాలు కేంద్రీకృతం కావటం వలన సహజంగానే మిగతా పార్టీలో ఉన్న నాయకులందరూ కూడా ఆ వ్యక్తులను సంతృప్తి పరచడం వలన, వాళ్ళ మంచి దగ్గర కావటం వలన పదవులు పొందాలని కానీ ఇతర ప్రయోజనాలు పొందాలని కానీ చూస్తుంటారు. వాళ్ళ కేంద్ర మంత్రివర్గంలో కానీ రాష్ట్రాల మంత్రివర్గంలో కానీ పనిచేసే వాళ్ళు ఎవ్వరూ కూడా చాలామంది 90% స్వతంత్రించి విధానపరమైన నిర్ణయాలు తీసుకునేటువంటి, దాని గురించి చర్చించేటువంటి స్వతంత్రం ఉన్న వాళ్ళు ఎవరు లేరు. వాళ్ళందరూ కూడా కొన్ని ఒక హిడెన్ ఫోర్సెస్, కొన్ని శక్తులు పిఎంఓ ఆఫీస్లోనో సీఎం ఆఫీస్లోనో అక్కడ కొందరు వెస్టెడ్ ఇంట్రెస్ట్లు విధానాలు రూపొందిస్తే వాటికి అనుకూలంగా పనిచేయటం జరుగుతుంది. ఈ విధంగా మన దేశం ఇవాళ ఆ విధంగా విధానపరమైనటువంటి పాలసీ పారాలసిస్ ఎదుర్కొంటుందని అరుణ్ శౌరి అన్నారు దీన్ని. అదేవిధంగా ఇటువంటి పరిస్థితుల్లో ధన్కర్ కూడా ఈ సిస్టంలో ఆయన బాగానే ఇమిడాడు. ఇప్పటివరకు కూడా ఆయన ఎవరైతే తన పార్టీ పనిచేసే పార్టీ ప్రయోజనాల్లో అనుగుణంగా, నాయకుల ప్రయోజనాలు అనుగుణంగా వ్యవహరించారు. అయితే ఇప్పుడు గత కొద్ది కాలంగా కారణాలు ఏంటో తెలియదు. గత డిసెంబర్లోనే ఆయన మీద ఇంపీచ్మెంట్ మోషన్ ఇచ్చారు ప్రతిపక్షాలు. ఇంతవరకు మన దేశ చరిత్రలో ఉపరాష్ట్రపతి మీద ఎవరు ఇవ్వలేదు. దాన్ని కేవలం సాంకేతిక కారణాల వలన తిరస్కరించారు, ఆమోదించకుండా. ఆ తర్వాత ఆయన క్రమంగా అపోజిషన్ వాళ్ళతో సన్నిహితంగా ఉంటున్నారు. నిన్న రాజ్యసభలో మల్లికార్జున ఖర్గేకి చాలా ఎక్కువసేపు ప్రభుత్వాన్ని విమర్శించి ప్రసంగించేటువంటి అవకాశం ఇచ్చారు. అదే సమయంలో జేపీ నడ్డా ఒక మాట అన్నాడు నిన్న రాజ్యసభలో, నేను చెప్పింది మాత్రం ఇక్కడ రికార్డు అవుతుంది, ప్రతిపక్షాలు ఎంత మాట్లాడిన రికార్డు కాదు ఇక్కడ అంటూ అలాగే చైర్ని ధిక్కరించే విధంగా, అవమానపరిచే విధంగా అన్నారు. అటువంటి పరిస్థితుల్లో ఏదో సమ్ గ్యాప్ ఏర్పడి ఈ గత కొద్ది నెలలుగా అంతర్గతంగా జరుగుతుంది. అది ఇవాళ బయటపడినట్టు కనిపిస్తుంది. నాగరాజు గారు, ఏదేమైనప్పటికీ ఉపరాష్ట్రపతి లాంటి ఒక అత్యున్నతమైన స్థానంలో ఉన్న వ్యక్తి అకస్మాత్తుగా వైదొలగడం అంటే ఆయన వారసుడి ఎంపిక కూడా కొంత సవాల్తో కూడుకున్న విషయమే కావచ్చు. ఇప్పుడు ఎన్డీఏ ముందున్నటువంటి ఎంపిక అవకాశాలు ఏంటి, ఎవరికి అవకాశం దక్కే పరిస్థితి కనిపిస్తుంది? నాకు తెలిసి సవాళ్ళు ఏముందండి, ఎన్డీఏలో ఈరోజు బలమైనటువంటి పార్టీ బీజేపీ, అందులో బలమైన నాయకులు అమిత్ షా, నరేంద్ర మోడీ. వాళ్ళు ఏమి చెప్తే అది జరిగే పరిస్థితి ఉంది తప్ప క్యాండిడేట్ని ధిక్కరించే పరిస్థితి ఏముంటుందండి. ఇంతకుముందు జరిగినటువంటి రాష్ట్రపతి ఎన్నికలు చూసాం మనం. జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నారు 2019లో. మన వెంకయ్యనాయుడు గారు వైస్ ప్రెసిడెంట్గాను, అంతకుముందు రాష్ట్రపతిగా ఉన్నటువంటి మనిషికి ఎలక్షన్లు జరిగినప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఒకే అభ్యర్థిని బలపరిచారు, ఈయన జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఒకే అభ్యర్థిని బలపరిచారు. ఎందుకంటే కేంద్రంలో బలమైన నాయకత్వం ఉన్నప్పుడు ఆ నాయకత్వానికి ధీటుగా వేరే లైన్ తీసుకొని వెళ్లే పరిస్థితి వేరే పార్టీలకే లేనప్పుడు కూటమిలో ఉన్నటువంటి భాగస్వాములకి అబ్జెక్ట్ చేసే అవకాశం అయితే ఉండే అవకాశమే ఉండదు. అట్లాంటి సవాలుగా నేను అనుకోవడం లేదు. కానీ ఇది ఒక రాజకీయ కోణం నుంచి అక్కడ వైస్ ప్రెసిడెంట్గా ఎంపిక చేస్తే, బీహార్లో చేస్తే అక్కడ రాజకీయంగా మనకు లబ్ధి పొందుతామా, కేరళలో చేస్తే అక్కడ ఉన్నటువంటి లెఫ్ట్ కాంగ్రెస్ డామినేషన్ ఉన్నటువంటి రాష్ట్రంలో మన విజిబిలిటీ పెరుగుతుందా అనే రాజకీయ కారణాలు ఎత్తుక్కొని ఉపరాష్ట్రపతిని చేసే అవకాశం ఉంటుంది తప్ప సవాల్ ఉంటుందని నేనైతే అనుకోవడం లేదు. తర్వాత రెండో అంశం ఇప్పుడు మొత్తం కీలకంగా క్రక్స్ ఆఫ్ ది డిస్కషన్లో ఎందుకు ఇలా తొలగించాల్సిన పరిస్థితి వచ్చింది ఆకస్మికంగా అనే దాని మీద అదే కేంద్ర బిందువు డిస్కషన్ జరుగుతూ ఉంటే ఒక మాట చెప్పాలని నాకు అనిపించింది. ఏమిటంటే గ్యాప్ అయితే ఉన్నమాట నిజం. గ్యాప్ ఉంటే ఒక రాజ్యసభకి చైర్మన్గా ఉన్న మనిషికిను అధికార పక్షానికి గ్యాప్ ఉంటే ఏం జరుగుతుంది?
అసెంబ్లీలో స్పీకర్కి లేదంటే పార్లమెంట్లో ఉన్న స్పీకర్కి అధికార పక్షానికి గ్యాప్ ఉంటే ఏం జరుగుతుందనేది మనం ఇంతకుముందు చూసాం. మన ఎన్టీ రామారావు పదవీచ్యుతుడు కావడంలో మరి అప్పుడున్నటువంటి యనమల రామకృష్ణ గారు ఆయన అసెంబ్లీ స్పీకర్గా ఉంటూ మరి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం కింద జరిగినటువంటి ఆ రెబలియన్, ఆ రివోల్ట్ చేసినటువంటి గ్రూప్ని ఆయన మద్దతు ఇచ్చి ఆ గ్రూప్ని రికగ్నైజ్ చేయడం వల్ల ఇక్కడ ఆయన ఎన్టీఆర్ పోవడం, ఆయన గెలవడం జరిగింది. అలాంటి థ్రెట్ రాజ్యసభలో ఉంటే గనక ధన్కర్ గారి వల్ల నిజంగానే ఇట్ విల్ బి ఎన్ ఎంబరాసింగ్ సిచ్యువేషన్ ఫర్ రూలింగ్ పార్టీ. ఆ థ్రెట్ని ఏమైనా గమనించి ఇమీడియట్గా పంపించుండొచ్చేమో అనుకుంటున్నాను నేను. కేపీ గారు గతంలో సోమనాథ్ చటర్జీ సిపిఎం నుంచి లోక్సభ స్పీకర్గా ఎంపికయ్యారు. ఆయన పార్టీలు సిద్ధాంతాలకు అతీతంగా తనదైన ముద్ర వేశారు. వాళ్ళ పార్టీ కాంగ్రెస్ నుంచి ఆ యూపీఏ కూటమి నుంచి బయటకు వచ్చినా కూడా ఆయన స్పీకర్గా కొనసాగారు. పార్లమెంటు పీఠాల మీద అలాంటి వాళ్ళని మళ్ళీ చూడగలిగే అవకాశం ఉందా? సోమనాథ్ చటర్జీ గారు లోక్సభ స్పీకర్గా ఆయన తనదైన ముద్ర వేశారు. అండ్ ఆ తర్వాత మళ్ళీ వచ్చినటువంటి స్పీకర్లు కూడా ఆయన స్థాయిలోనే పనిచేయడం జరిగింది. అండ్ రాజ్యాంగంలో ఎక్కడా కూడా మనకి స్పీకర్గా ఎన్నికైన తర్వాత రిజైన్ చేయాలనే అప్లికేషన్ కూడా లేదు. అండ్ అదేవిధంగా ఇప్పుడు మనం ఈ ఉపరాష్ట్రపతికి సంబంధించి రాజ్యసభ అధ్యక్షుడికి సంబంధించినటువంటి వ్యవహారాలు చూస్తే అసలు ఉపరాష్ట్రపతిని మళ్ళీ కొత్తగా ఇంకొకరిని రీప్లేస్ చేయాల్సిన అవసరం కూడా లేదు రాజ్యాంగం ప్రకారం. ఉపరాష్ట్రపతి లేకపోతే ఆ పదవి వాళ్ళకి ఖాళీగా ఉంటుంది. రాజ్యసభ అధ్యక్షుడిగా వైస్ చైర్పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆయన అధ్యక్షుడిగా వ్యవహరించడం జరిగింది. ఉపరాష్ట్రపతి పదవి ఖాళీగా ఉన్నప్పటికీ కూడా ఎలాంటి రాజ్యాంగ సంక్షోభాలు రావు. ఎలా అయితే ఇప్పుడు మనకి డిప్యూటీ స్పీకర్ పదవి లేకపోయినా సరే లాస్ట్ 11-12 2019 నుంచి అసలు ఆ పదవిలో డిప్యూటీ స్పీకర్ లేరు, అయినప్పటికీ కూడా ఎటువంటి సంక్షోభాలు లేవు. సో కనుక సోమనాథ్ చటర్జీ కన్నా ముందున్న వాళ్ళు బాగా పనిచేశారు. అండ్ సోమనాథ్ చటర్జీ తర్వాత ఉన్నటువంటి ప్రస్తుత స్పీకర్తో సహా అందరూ బాగానే పనిచేస్తున్నారు, రాజకీయంగా తటస్థంగానే ఉన్నారు. అండ్ కంపల్సరీగా రిజైన్ చేయాలి, తమ పార్టీకి రిజైన్ చేయాలనే అప్లికేషన్ లేదు. ఈ అప్లికేషన్ అనేది మనకి ఓన్లీ బ్రిటన్లో ఉన్నటువంటి పార్లమెంట్లో హౌస్ ఆఫ్ కామన్స్లో ఏదైతే ఉంటుందో దాంట్లో మాత్రమే ఈ అప్లికేషన్ ఉంటుంది. వన్స్ యూ ఆర్ ఎ స్పీకర్ యూ హ్యావ్ టు రిజైన్ యువర్ పార్టీ అని చెప్పి. అది ఇండియాలో అప్లికేషన్ కాదు. బట్ తటస్థంగా వ్యవహరించడంలో మాత్రం ప్రతి స్పీకర్ కూడా కీలకమైనటువంటి పాత్ర నిర్వహించడం జరిగింది. స్వతంత్ర ప్రతిపత్తితోనే పనిచేయడం జరిగింది. ఓకే, సాధ్యమైనంత వరకు అంటే ఈ స్పీకర్ ని రాజ్యసభ చైర్మన్ లేకపోతే వైస్ చైర్పర్సన్ ఎవరైతే ఉంటారో వీళ్ళు సాధ్యమైనంత వరకు రాజకీయ తటస్థతని పాటిస్తూనే పనులు చేయడం జరిగింది. ఇప్పుడు సపోజ్ మనకు ఇంతకు ముందున్నటువంటి రాజ్యసభ అధ్యక్షుడు లేకపోతే ఉపరాష్ట్రపతి అయినటువంటి శ్రీ వెంకయ్య నాయుడు గారు, సో ఆయన ఎంత తటస్థంగా పనిచేశారు. అండ్ ఆయన పనిచేసినంత క్రియాశీలకంగా కానీ వేగంగా నిర్ణయాలు తీసుకునే విషయాలు కానీ నాకు గతంలో ఎటువంటి ఎగ్జాంపుల్స్ కనపడలేదు. అంటే అగ్రెసివ్ గా ఉండేవారు కానీ అగ్రెషన్ అనేది ఎప్పుడు చూపించేవారు కాదు. అంటే వేగంగా నిర్ణయాలు తీసుకునేవారు కానీ దాడులు చేసే విధంగా ఇటువంటి పద్ధతిలో వ్యక్తిగత కోపతాపాలు లేకపోతే ఆవేశాలు పడేటటువంటి పద్ధతిలో కాకుండా చాలా నిజాయితీగా పనిచేయడం జరిగింది వెంకయ్య నాయుడు గారు. సో అటువంటి వాళ్ళు అంటే ఓన్లీ సోమనాథ్ చటర్జీ మాత్రమే మనకి ఏకైక ఉప స్పీకర్ గారు అంత నిజాయితీగా పనిచేసిన వాళ్ళు. స్పీకర్ గారి నుంచి జీవి మౌలంకర్ అయినటువంటి మొదటి స్పీకర్ అయినటువంటి జీవి మౌలంకర్ గారి నుంచి తీసుకుంటే ఆ తర్వాత ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి స్పీకర్ తో సహా అందరూ ఉత్తమంగానే పనిచేయడం జరిగింది. అండ్ ఆ రాజకీయ తత్వాన్ని కూడా పాటించడం జరిగింది. నరేంద్ర గారు, ఇప్పుడు చివరిగా చెప్పండి, ఈ పరిస్థితుల్లో ఉపరాష్ట్రపతిగా ఏ రాష్ట్రం నుంచి ఎవరికి అవకాశం ఉండొచ్చు? మీ అంచనాలు ఏంటి పరిశీలన ప్రకారం? అంటే దానికి అంతగా మనం ఊహించడం కష్టం అండి. ఉన్న వాళ్ళ రాజకీయ అవసరాల ప్రకారం ఎమ్మటే వాళ్ళు బీహార్ ఎలక్షన్ బీజేపీ వాళ్ళ ప్రతిష్టాకరంగా ఉంది. మిగతా ఏ రాష్ట్రంలో ఓడినా గెలిచినా కూడా పెద్దగా రాజకీయంగా ఇబ్బంది లేదు. కానీ బీహార్లో కనుక ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఇవాళ ఎన్డీఏ గెలవటం అసంభవం అని అందరూ చెప్తున్నారు. వాళ్ళు అన్ని సర్వేలు చెప్తున్నాయి, అందరూ కూడా చెప్తున్నారు. దానికి ప్రధాన కారణం అంటే నితీష్ కుమార్ యొక్క పరిపాలన అనేది ఇప్పటివరకు ఏదే అడ్వాంటేజ్గా ఉందో అదే అతను పరిపాలించలేకపోతున్నాడు. అతని పరిపాలన పట్ల ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఏర్పడింది అనే అభిప్రాయం ఉంది. నితీష్ కుమార్ తప్పించి కాకుండా బీజేపీ సొంతంగా పోటీ చేసేటువంటి అవకాశం కూడా లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడున్న వైస్ చైర్మన్ చేస్తారా, లేకపోతే ఇప్పుడు కేపీ గారు చెప్పినట్లు ఈ బీహార్ ఎలక్షన్ వరకు ఈ ఉపరాష్ట్రపతి ఎన్నికల్ని జరపకుండా వాయిదా వేస్తారా చూడాలి. వాళ్ళ అవకాశాలు అనేక రకాల పేర్లు వాళ్ళ వినిపిస్తున్నాయి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఇది వాళ్ళ ప్రతిధ్వని.
నమస్కారం.